శ్రోతలకు నమస్కారం. నేను వినిపించబోయే కథ గెలుపెవరిది. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు. తెల్లటి మల్లెపువ్వు లాంటి బట్టలతో ఉన్న లేడీ డాక్టర్ లక్ష్మి స్ప్రింగ్ తలుపు తెరుచుకొని వస్తూ అంది. అక్కడే వరండాలో కుర్చీలో కూర్చొని పరధ్యానంగా బయటకు చూస్తున్న శ్రీధర్ లక్ష్మీ రాకతో లేచి నిలబడ్డాడు. మీరు తండ్రి కాబోతున్నారు. అతను పరధ్యానంగా ఉన్నాడని కనిపెట్టిన లక్ష్మి నవ్వుతూ అంది. క్షణంసేపు శ్రీధర్కు లక్ష్మి చెబుతున్నదేమిటో అర్థం కానట్లు చూశాడు. మరుక్షణంలోనే అతని కళ్లలో అపూర్వమైన కాంతి ఒకటి తళుక్కుమని మెరిసింది. పెదవులు మెల్లగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నిజంగా? అన్నాడు నమ్మలేనట్లు. టేబుల్ వైపు వెళ్ళిపోతున్న లక్ష్మి తల అదోరకంగా పెట్టి మొగం వాల్చి శ్రీధర్ వైపు చూసింది. ఆ చూపులో అబద్ధం చెప్పవలసిన కర్మ నాకేమిటి అన్న భావం స్పష్టంగా కనపరుస్తూ శ్రీధర్ పెదవులు కదిల్చి ఏదో చెప్పబోయాడు. ఈలోగా వెనక స్ప్రింగ్ తలుపు తెరుచుకుంది. లోపల నుంచి విజయ నెమ్మదిగా బయటికి వస్తున్నది. తలుపు తెరుచుకుని వస్తున్న విజయ క్షణంసేపు ఆగిపోయి భర్త వైపు చూసింది. శ్రీధర్ కూడా చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. విజయ్ కళ్ళు ముందుగా క్రిందకు వాలిపోయినాయి. టేబుల్ దగ్గర్నుంచి ఇద్దరినీ గమనిస్తున్న లక్ష్మి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం బలహీనంగా ఉంది. అదేం పర్వాలేదు, కొద్దిగా చికిత్స చేసుకుంటే సర్దుకుంటుంది. టానిక్స్ వ్రాసి ఇస్తాను అంది ప్రిస్క్రిప్షన్ రాయటానికి కాగితం తీసుకుంటూ. శ్రీధర్ 1-2 సార్లు డాక్టర్కు కృతజ్ఞత చెప్పి బయటికి వచ్చాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. దారి పొడుగునా విజయ మౌనంగా ఉండటం చూసి అలా ఉన్నావేం అని అడిగాడు శ్రీధర్. ఎలా ఉన్నాను? ఎలాగో ఉన్నావు. నిన్ను ఇంత నిశ్శబ్దంగా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. శ్రీధర్ మాటలకు విజయ నవ్వి ఊరుకుంది. ఆ రాత్రి పడుకోబోతుండగా శ్రీధర్ విజయను దగ్గరకు తీసుకుంటూ, తల్లిని కాబోతున్నాననే సంతోషం నీకెలా ఉందో తెలియదు, కానీ నాకు మటుకు తండ్రిని కాబోతున్నానని మహా గర్వంగా ఉంది అన్నాడు. అలాగేం అన్నట్లు చూసింది విజయ. నిజం, ఇదిగో అమ్మాయి, ఇప్పుడే చెబుతున్నాను. ఇహనుంచి తమకు కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడతాయి. అవి ఏమాత్రం జవదాటినట్లు కనిపించినా అంటూ చూపుడు వేలితో తన గుండెల మీద పెట్టి చూపించుకుంటూ, ఇహ వీడు నీకు కంటిక్కూడా కనపడడు, తెలిసిందా అన్నాడు. అదుగో అప్పుడే మొదలైందా? పిల్లలు పుట్టకముందే బెదిరించేస్తున్నారు. ఆ తర్వాత ఇహ నా మొహమే చూడరులా ఉంది. పెదవులు ముడిచేసుకొని బుంగమూతి పెట్టేసింది విజయ. అబ్బెబ్బే, అదెలా? నీకు పాపాయిలు పుట్టినా నాకెప్పుడూ మొదటి పాపాయి నువ్వే. నీ తర్వాతే పుట్టబోయేవాళ్ళు మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. ఆ రాత్రి అలవాటుకు విరుద్ధంగా ఎప్పుడూ మితభాషిగా ఉండే శ్రీధర్ చాలా చాలా మాట్లాడాడు. ఏది కావలసినా తనను నిర్మోహమాటంగా అడగమన్నాడు. ఎంతైనా తను మగవాడు కాబట్టి, ఇంట్లో మరో ఆడదిక్కు లేదు కాబట్టి, చాలా అవసరమని, అర్జెంటని ఆ రాత్రే కూర్చొని పెదతల్లి పేరిట రాజమండ్రి ఉత్తరం రాశాడు. మర్నాడు ఇంటి నిండా అందంగా బొద్దుగా ఉన్న చిన్న చిన్న పిల్లల క్యాలెండర్లు తీసుకువచ్చి తగిలించాడు. అన్నింటిలోకి శ్రీధర్కు నచ్చింది చేతిలో యాపిల్ పండుతో, చంకలో పిల్లి బొమ్మతో, గిరజాల జుట్టుతో ఉన్న 5-6 సంవత్సరాల ఆడపిల్ల. ఆ క్యాలెండర్ తీసుకువచ్చి విజయ పడుకునే మంచానికి ఎదురుగుండా తగిలించాడు. విజయకది నచ్చలేదు. ఇంకో క్యాలెండర్లో ఆడుకునే సామానంతా ప్రక్కన పారేసి కింద కూర్చొని చేయి చాచి చిన్న బిస్కెట్ ముక్కను కుక్కపిల్ల నోట్లో పెడుతూ, ఆ పెట్టడంలో యాథాలాపంగా తను కూడా సగం నోరు తెరిచి గుండ్రటి మొహంతో బొద్దుగా ఉన్న బాబు క్యాలెండర్ నచ్చింది. విజయ అది కావాలంది. అబ్బే, అది వద్దు, అది చూస్తే మగపిల్లవాడు పుడతాడు, నాకు ఆడపిల్ల కావాలి. శ్రీధర్ తగాదా పెట్టుకున్నాడు. ఆడపిల్ల నాకక్కర్లేదు, నాకు అదుగో అచ్చం అలాంటి బాబే కావాలి. విజయ మొండిగా జవాబు చెప్పింది. ఇద్దరికీ మాటా పెరిగింది. ఇంకో సమయంలో అయితే శ్రీధర్ చచ్చినా పట్టు వదిలేవాడు కాదు. కాని
ఈ సమయం వేరు. విజయ మనసు నొప్పించకూడదు. రాజీకి వచ్చి 2 క్యాలెండర్లు ప్రక్కప్రక్కన తగిలించాడు. నేను ఒక్క బాబు వంకే చూస్తాను చిలిపిగా అంది విజయ. అదుగో. శ్రీధర్కు ఈసారి నిజంగానే కోపం వచ్చింది. సరేలేండి, ఏదో సామెత చెప్పినట్లుగా పుట్టబోయే పిల్లల కోసం పెట్టబోయే పేరు గురించి తగాదా పడ్డట్లు 2 చూస్తాను సరేనా? నవ్వుతూ అంది విజయ. అలా దారికిరా బుద్ధిమంతురాల్లాగా. శ్రీధర్ మొహం మళ్లీ ప్రసన్నమైంది. వారం రోజులకు శ్రీధర్ పంపిన రైలు ఖర్చులు అందగానే తిరుగు రైల్లో వచ్చి ఊడిపడింది పెదతల్లి. ఆవిడది మహాకాయం. కూర్చున్న చోటు నుంచి లేవలేదు. కాని కంఠం మటుకు కంచుకంఠం. కూర్చున్న చోటు నుంచి ఏ వైపైనా సరే 3 మైళ్ళు వినిపిస్తుంది. అందుకని ఆవిడకు లేవలేనే అనే బాధే లేదు. ఆవిడ గుమ్మంలో కాలు పెడుతూనే, ఏమే పిల్లా, తల్లిని కాబోతున్నావనే సంతోషమా ఏమిటి? చిక్కి సగమయ్యావు. తిండి తిప్పలు పూర్తిగా మానేశావా? అంది. విజయ తల వంచుకొని నవ్వేసింది. శ్రీధర్ పరీక్షగా విజయ వైపు చూశాడు. అవును, మొహంలో ఏదో మెరుపు వచ్చినట్లుంది. కాని పరీక్షగా చూస్తే విజయ చిక్కినట్లే ఉంది. అది తన కంటికి అందనేలేదు. అందుకే ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ల ఆసరా కావాలంటారు అనుకున్నాడు. పెదతల్లి రాకతో ఇంటికి కొత్త సందడి వచ్చింది. ఆవిడ లేచింది మొదలు పడుకోబోయేదాకా దేనికో దానికి గొంతు పెట్టుకొని అరుస్తూ ఉంటుంది. విజయకది చికాకనిపించినా భరించక తప్పటం లేదు. 6 అటు సూర్యుడు ఇటు పొడిచినా విజయపురుడు వెళ్తేగాని శ్రీధర్ ఆవిడను పంపడు. అది మటుకు ఖాయం. అంతకంటే చికాకైన విషయం రోజుకో రకంగా గుట్టలుగా ఆవిడ చేస్తున్న పిండి వంటలు. అవన్నీ తినలేక విజయ తలప్రాణం తోకకు వస్తున్నది. నేను తినలేను బాబోయ్ అంటే ఆమె వెళ్లి శ్రీధర్కు చెబుతోంది. అది అతనికి కోపం తెప్పిస్తోంది. లావు అవుతానని భయం కదూ? కళ్లల్లో చిరుకోపం కనపరుస్తూ అంటాడు అతడు. బావుంది, అయ్యేవాళ్లు ఎలాగూ అవుతారు. ప్రత్యేకించి అవి తినక్కర్లేదు, సహించదు మొర్రో అంటే మీరు కూడా వినరేంటి? కళ్లల్లో నీళ్లు గిర్రున తిప్పుకొని అక్కడ్నుంచి లేచిపోతుంది విజయ. ఏమో నాయనా, మధ్య నాకెందుకు? ఏదో లేవలేంది కదా అని చేయటం కాని నాకు ఓపిక ఉండి ఏడ్చిందా? పెత్తల్లి వెళ్ళిపోయేది. ఇలాంటి చిన్న సంఘటనలతో తల్లి కాబోతున్నాననే సంతోషం విజయలో త్వరలోనే చల్లారిపోయింది. పిండి వంట కంటే భయంకరమైనవి పైనుంచి పెద్దమ్మగారి జాతక కథలు బోలెడు. ఆవిడ పుట్టిన 10వ ఏటే పెళ్లయింది. పెళ్లి అయిన 10వ రోజునే భర్త మరణించాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు ఆవిడ జీవితం అంతా వాళ్లకు వీళ్లకు పురుళ్ళు పోయడంతోటే గడిచిపోయింది. అందుకని ఆవిడకు బోలెడు కథలు తెలుసు. అవి కాక విన్నవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిసి రకరకాలుగా రోజుకో కథ విజయ్కు వర్ణించి చెబుతుండేది. ఆ చెప్పేవి కూడా తల్లి పిల్ల సుఖంగా ఉన్నవైతే బావుండు, మనసుకు కాస్త ఆహ్లాదకరంగా అన్నా ఉండేవి. ఆహా, అలా కాదు. వాళ్ల మేనత్త మనవరాలి నెలలు నిండి నడవలేక ఎలా అవస్థపడేదో, వాళ్ల పుట్టింట్లో ఇంటిపక్కనున్న మునసబు గారమ్మాయి ప్రసవించలేక ఏ విధంగా యాతన పడిందో, వాళ్లకు తెలిసిన వాళ్లల్లో సరిగ్గా విజయలాగే ఉండి అదే వయసులో నిండు నెలలు వచ్చిన తర్వాత గుర్రం వాతం వచ్చి చచ్చిపోతే ఆపరేషన్ చేసి కడుపు కోసి పిల్లను ఎలా బయటకు తీశారో, ఇలాంటివి బోలెడు. కాఫీ చేస్తూనో భోజనం పెడుతూనో మధ్యాహ్నం శ్రీధర్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు, ఊరికే కూర్చున్నప్పుడో ఆవిడ ఇలా వర్ణించి చెబుతూ ఉంటే విజయ కళ్ళు పెద్దవి చేసుకొని చెవులు దూరపెట్టుకొని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వినేది. పాపం అలా చెప్పటంలో పెద్దమ్మగారికి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. అలా బాధలు పడటానికి వాళ్ల నిర్లక్ష్యాలే కారణాలని, అలాంటి నిర్లక్ష్యాలు విజయ చేయవద్దని చెప్పేది. కాని కథ చివర ఉన్న నీతి వాక్యాల్లా ఈ ఆఖరి మాటలు, తెలుసుకోవలసిన జాగ్రత్తలు విజయకు వినిపించేవి కాదు. ఆ కథలతోటే మతిపోయినంత పనయ్యేది. 6వ నెల రాగానే ఉదుకుష్టంగా ఉంటుందని శ్రీధర్ గదిలో విజయకు విశాలంగా వేరే ప్రక్క ఏర్పాటు చేశాడు. రాత్రి మంచం మీద పడుకోగానే ఉదయం పెద్దమ్మగారు చెప్పిన కథల్లోని మనుషులంతా వరుసగా విజయను పలకరించడానికి వచ్చేవాళ్లు. హడలిపోయిన విజయ కలత నిద్రలో లేచి ఒంటరిగా పడుకోటానికి భయపడి శ్రీధర్ మంచం మీదకు వచ్చి మెల్లగా అతని ప్రక్కన
చోటు చేసుకొని పడుకునేది. ఏ రాత్రివేళో ఎందుకో మెలకువ వచ్చిన శ్రీధర్ లేచి చూస్తే ప్రక్కగా తనకెక్కడ మెలకువ వస్తుందోనన్నట్లు ఒదిగి పడుకున్న విజయను చూస్తే జాలి వేసేది. నిద్రలో ఉన్న విజయకు మెలకువ రాకుండా సరిగా పడుకునేలా చేసి జాగ్రత్తగా కప్పి తను లేచి వచ్చి ఇవతల మంచం మీద పడుకునేవాడు. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ విజయకు తనకు తెలియకుండానే మనసులో ఏదో బెంగలాంటిది పట్టుకుంది. ఎలా ఈ గండం దాటడం, ఎప్పుడు బయటపడ్డం తను, అసలు బయటపడుతుందా అని. ఆడదానికి ప్రసవించి మళ్లీ మామూలుగా కావడం అనేది మరో జన్మేనంటారు. క్రమంగా విజయ ఆలోచనలు విపరీత మార్గాలు తక్కటం మొదలుపెట్టాయి. తను ప్రసవించే రోజు కాదు, మృత్యుముఖంలోకి వెళ్లే రోజు దగ్గరికి వస్తున్నదని అనిపించేది. ఒకరోజు రాత్రి శ్రీధర్, విజయ ఇద్దరూ భోజనం చేసి పైన వరండాలో కూర్చున్నారు. తెల్లటి వెన్నెల చక్కగా ఉంది. శ్రీధర్ కుర్చీలో జేరగిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు. పెద్దమ్మగారు పడుకోవటం వల్ల ఇల్లు నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లుంది. ఏమండీ, ఒకవేళ ప్రసవించలేక నేను చచ్చిపోతే? అంది నెమ్మదిగా విజయ. ఛ ఛ, ఏమిటా మాటలు? నువ్వు పుట్టలా, నేను పుట్టలేదు? అందరూ ఇలా భయపడి హడలిపోతే ప్రపంచం ఇలా పెరగ్గలిగేదా? శ్రీధర్ లేచి వచ్చి విజయ ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు. ఏమో, నాకెలాగో అనిపిస్తోంది. ఇంకా ఎన్నాళ్ళో ఈ బరువు? విజయ శ్రీధర్ ఒళ్ళో తలదాచుకుంటూ అంది. అయిపోయిందిగా, ఒక్క వారం రోజుల్లో పురుడు వస్తుందని డాక్టర్ లక్ష్మి చెప్పలేదు? భయపడకు, ఏమీ కాదు. మనకు చక్కటి బాబు పుడతాడు. నీకు బాబే కావాలన్నావుగా, పేరేం పెడదాం చెప్పు? నేనదే ఆలోచిస్తున్నాను. ఆప్యాయంగా ఒళ్ళో ఉన్న విజయ్ జుట్టు సవరిస్తూ అన్నాడు. మొన్నటిదాకా పాప కావాలని పోట్లాడి ఇవాళ బాబంటున్నారే? నీరసంగా నవ్వింది విజయ. ఎవరైనా సరే, నీ నా రక్తం కలిసిపోయి మన మనసులు పెనవేసుకున్న రూపం ఏదైతేనేం, మన ప్రేమానురాగాలకి ప్రతిరూపం. విజయ అలాగే కూర్చుండిపోయింది శ్రీధర్ మాటలు వింటూ. డాక్టర్ లక్ష్మి చెప్పిన దానికంటే 4 రోజులు ముందుగానే పురుడు వచ్చేసింది. ఒకరోజు ఉదయం లేస్తూనే విజయ బద్ధకంగా ఉంది. ఆ రోజల్లా ఎలాగో ఉంది. సాయంత్రం అయ్యేసరికి మొహం వాడిపోయింది. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. మర్నాడు కూడా అలాగే ఉంది. శ్రీధర్ ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. ఆ రోజు సాయంత్రానికి ఆస్పత్రికి వెళ్లవలసి వచ్చింది. అప్పుడే కాదు, ఇంకా 5-6 గంటలు టైముంది అంది విజయను పరీక్ష చేసి బయటకు వచ్చిన డాక్టర్ లక్ష్మి. నేనుండవచ్చా అప్పటి వరకు? పర్వాలేదా? అభ్యంతరం ఉండదుగా? అడగలేక అడిగాడు శ్రీధర్. తలెత్తి ఒకసారి ముఖంలోకి పరీక్షగా చూసిన లక్ష్మి ఏమనుకుందో ఏమో, సరేనని తలవూపి వెళ్ళిపోయింది. నొప్పులు ప్రారంభమయ్యాయి. విజయకు తెలియని బాధ ఏదో నరాలను గుంజేస్తున్నది. మధ్య మధ్య తనకు తెలియకుండానే అబ్బా, అమ్మా, అయ్యో అనేస్తున్నది. ఉన్నట్లుండి కెవ్వుమని బాబో చచ్చిపోతున్నాను, డాక్టర్ను రమ్మనండి అంటున్నది. కాని ఎవరూ వినిపించుకున్నట్లే లేదు. శ్రీధర్ మనసులో కంగారు పడినా బలవంతాన ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాడు. చూస్తుండగానే 4 గంటలు గడిచిపోయాయి. డాక్టర్ లక్ష్మి వచ్చి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి మరీ నర్సు సహాయంతో విజయను లోపలికి తీసుకుపోయింది. బయట వరండాలో ఒంటరిగా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు శ్రీధర్. అతని కోసం వేసిన కుర్చీలో కూర్చోవాలని కూడా అనిపించడం లేదు అతనికి. బయట వెన్నెల పిండారబోసినట్లుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వరండా ముందున్న పూల మొక్కలు విజయ బాధను మేము గమనిస్తున్నాం అన్నట్లుగా స్థాణువుల్లా నిలిచి ఉన్నాయి. ఇలాంటి బాధలతో మనుషులు యాతన పడతారని తెలియని పక్షులేవో గూటిలో చేరి కువకుమంటున్నాయి. వరండాలో ఉన్న స్తంభాన్ని ఆనుకుని నిశ్చలంగా నిలబడిపోయి బయటకు చూస్తున్న శ్రీధర్కు లోపల్నుంచి నేనీ బాధ భరించలేను డాక్టర్, చచ్చిపోతున్నాను అని బిగ్గరగా అంటూ మధ్య మధ్య ఏడుస్తున్న కేకలు వినిపిస్తున్నాయి. వాటిలో భావము ఏదో చురకత్తిలా శ్రీధర్ హృదయంలోంచి దూసుకుపోతోంది. నలుగురుండగా గట్టిగా నవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ సిగ్గుపడే విజయ ఎలా అంటోందో బాధతో. స్పృహలేనట్లుంది. తనేం చేయగలదు? కనీసం తను దగ్గరగా ఉంటేనైనా విజయ్కు ధైర్యంగా ఉంటుందేమో. ఏదో గుర్తు వచ్చిన వాడిలా శ్రీధర్ విజయ్ను పడుకోబెట్టిన గదివైపు 2 అడుగులు వేశాడు. ఇంతలో గ్లౌస్ తడుక్కున్న లక్ష్మి ఏదో పనిమీద గబగబా బయటకు వచ్చింది. డాక్టర్,
నేను లోపలకు రాకూడదు? జైకు కాస్త ధైర్యం వస్తుందేమో. గబగబా వెళ్తున్న లక్ష్మి శ్రీధర్ మాటలతో చటుక్కున ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది. అదో రకంగా నవ్వి, ఎవరుండి ఎవరేం చేయగలరు? అసలు మీరు ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. ఇక్కడుంటే అలాగే అనిపిస్తుంది అని మళ్లీ చకచకా వెళ్ళిపోయింది. నిర్విణ్ణుడైన శ్రీధర్ మళ్లీ స్తంభం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ప్రపంచం ప్రశాంతత ఒడిలో హాయిగా నిద్రపోతున్నది. ఎవరికీ ఏ బాధ లేదు, తనకూ లేదు. కాని విజయ, భగవాన్, ఎంతో మధురమైన ఆ సమయాన్ని స్త్రీ పురుషులిద్దరూ సమానంగా అనుభవిస్తారే. కాని ఈ బాధ స్త్రీ ఒక్కదానికే ఎందుకిచ్చావు? ఇందులో పురుషుడికి కూడా భాగం ఎందుకు పెట్టలేదు? ఏం పాపం చేశారని వాళ్ళకి శిక్ష? ఎంతో అందమైన అనుభూతి పొందిన ఆ సమయాలను ఓ విధంగా విజయ్ కంటే తనే ఆనందించి అనుభవించాడేమో. ఆ అనుభవంలో విజయ్కు ఇలాంటి బాధ లభిస్తుందని తనకేం తెలుసు? అసలు ప్రసవవేదన ఇంత భయంకరం అనుకుంటే తను పిల్లల్నే కోరుకునేవాడు కాదు. ఈ సమయంలో విజయ్కు తనేం చేయలేకపోతున్నాడెందువల్ల? అసలు సృష్టి రహస్యం ఇందులోనే ఉందా? కనీసం తను విజయ్ ప్రక్కనైనా నిలబడితే తనకు మనశ్శాంతిగా ఉండేది. కానీ డాక్టర్ లక్ష్మి వద్దంటున్నది. పైగా గట్టిగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపొమ్మని బయటికెంటుతుంది కూడా. తన బాధ ఆవిడకేం తెలుస్తుంది? శ్రీధర్కు లక్ష్మి మీద విరుచుకు తినాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా నిమిషాలు లెక్కపెట్టుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. లోపల శిశువేమైనా సరే విజయ సవ్యంగా బ్రతికి బయటపడితే అంతే చాలు. భగవంతునికి లోపల్లోపల మనసారా మొక్కుకున్నాడు. తనకు తెలియకుండానే తన జీవితంలో మొదటిసారిగా భగవంతుణ్ణి మనసారా తలవటం గుర్తువచ్చేసరికి నవ్వొచ్చింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విజయస్వరం కంగుమంటున్నది. నా ప్రాణం పోకపోతే పోవటానికి ఏదైనా మందివు డాక్టర్, నేనీ బాధ భరించలేను. హుష్, ఏమిటా అరుపులు? అందరూ నిద్రలేచి పరిగెత్తుకొచ్చేరు. నెమ్మదిగా కసురుకున్నది లక్ష్మి. నా ప్రాణం పోతోంది అంటే వినరేం? కోపంగా బాధతో పళ్ళు బిగబట్టి అంది విజయ. ఎక్కడికి పోతుంది? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? నువ్వు నరాలు బిగబట్టకు, మరింత బాధపడతావు. మనసు కసితో కరకరమంటున్నది. తనకు తెలుసు ఈ బాధలు భరించలేదని. కాని శ్రీధర్ తనను మోసం చేశాడు. తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఏమైపోతేనేం? అతనికి కావలసింది పిల్లలు. తండ్రినయ్యాననే గర్వం, అది దొరికితే చాలు. ఛీ, మగవాడికెంత స్వార్థం! అంత స్వార్థం మనసులో పెట్టుకొని పైపైన తీపి తీపి మాటలు. తనింత యమయాతనకు గురి అయ్యేటప్పుడు ఆ వెధవ పిల్లలు లేకపోతేనేం? అలా కాదు. ఆడదన్న తర్వాత చచ్చినట్లు పిల్లలను కనితీరవలసిందే. పెద్దమ్మగారు చెప్పినట్లు తను సవ్యంగా ప్రసవించలేకపోతే, ఒకవేళ వాతం కమ్ముకు వస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. శ్రీధర్ వాళ్ళు ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు. మర్నాటికి కట్టెల మధ్య నగ్నంగా శవాన్ని నొక్కిపెట్టి కాల్చి బూడిద చేస్తారు. అదీ జీవితం అంటే. ఇదంతా శ్రీధర్కు తెలుసు. కాని తనకు చెప్పలేదు. ఎన్నో విషయాలు తెలిసిన అతనికి ఇది మటుకు ఎందుకు తెలియదు? ఒక్కసారి పిలిచి నువ్వు చేసిన మోసం కనుక్కున్నాను అని మొహమ్మీద్ చెప్పేస్తే? అవును, చెప్పాలి. అదుగో తనకు మత్తులాంటిది ఏదో వస్తున్నది. ప్రాణం పోవటం అంటే ఇదేనేమో. కళ్ల ముందు వెలుగు మసకగా మారిపోతున్నది. చీకట్లు కమ్ముతున్నాయి. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయిన విజయ మూలగడానికి కూడా ఓపిక లేనట్టుగా అతి నీరసంగా, డాక్టర్, ఆయనేరి, ఒక్కసారి పిలవండి. నాకేదో మత్తులాంటిది వస్తోంది అంది. భయపడకు, మత్తు వచ్చిందా? రాని, మళ్లీ మెలకు వస్తుందిలే. ఆయనిక్కడికి రాకూడదు. కాళ్ల దిగువన నిలబడిన లక్ష్మి అంది. ఎక్కడ మనిషి? డాక్టర్ కాదు, రాక్షసి, దెయ్యం. చెబితే వినదేం? విజయకు అంత నీరసంలోనూ ఒళ్ళు మండింది. ఎందుకు రాకూడదు? నా విషయం తెలియందంటూ ఏముంది? పిలవండి, నేను చూడాలి, లేకపోతే నేనే పిలుస్తాను అని లేవబోతున్న విజయను గబగబా ఇద్దరు వచ్చి బలవంతాన పడుకోబెట్టారు. నువ్వు భలే అసాధ్యురాల్లా ఉన్నావే, అంత ఆగలేకుండా ఉన్నావా? సిస్టర్, బయట నిలబడి ఉన్నారు, ఆయన్ను ఒక్క నిమిషం వచ్చి వెళ్లమను అంది లక్ష్మి. ఆవిడెన్నో కేసులు చూసింది కాని ఇలాంటి సంఘటన జన్మలో చూడలేదు. శ్రీధర్ వచ్చే ముందు తెల్లటి దుప్పటి ఒకటి కప్పి
విజయ్ శరీరం అంతా శ్రీధర్కు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడింది. స్ప్రింగ్ తలుపు తెరుచుకుంది. విజయ తల తిప్పి చూసింది. వెనుక వెంటనే మూసుకున్న తలుపుకు యువతలగా చెదిరిపోయిన జుట్టుతో, అలసిపోయిన ముఖంతో, ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే శ్రీధర్ జాలి కొలిపే చూపులతో దీనంగా నిలబడి ఉన్నాడు. అతని ముఖం పాలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దగ్గరికి అలా తలవైపుగా రండి, ఆవిడ మీకేదో చెప్పాల్ట విసురుగా అంది డాక్టర్ లక్ష్మి. నర్సు నిశ్శబ్దంగా తమ పని చూసుకుంటున్నది. శ్రీధర్ మెల్లగా విజయ్ దగ్గరకు వచ్చాడు. ఏమిటి విజయ? అతని కంఠం బొంగురుగా ఉంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో అడగాలి, ఎంత ఘాటుగానో అడగాలి అన్న విజయ మనసు శ్రీధర్ని అలా చూడగానే జాలితో మెత్తబడిపోయింది. తను పడుతున్న ఈ బాధకు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండి అతనెంత నరకం చూస్తున్నాడో తన వైపు చూస్తుంటే తెలుస్తూనే ఉంది. కాపురానికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో అతని కళ్లల్లో నీళ్లు మొదటిసారిగా చూస్తున్న విజయకు మనసు కరిగిపోవటమే కాదు, అతనిని అంత అసహ్యంగా ఊహించుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది. ఏం కావాలి? ఎక్కడో ఉన్నట్లు, ఈ లోకానికి సంబంధించినట్లున్న విజయ చూపులో చూపులు కలుపుతూ తన ఉనికిని గుర్తించమన్నట్లుగా అన్నాడు శ్రీధర్. ఏం లేదు, ఊరికే పిలిచాను, మీరు వెళ్ళండి. అప్పటికే నొప్పులు తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇంజెక్షన్తో కళ్ళు మూతలు పడుతున్న విజయ అస్పష్టంగా అంది. ఏమిటో చెబుతానన్నావు? అంది డాక్టర్ లక్ష్మి. అవును, కానీ నాకేం తెలియటం లేదు. అంతా మత్తుగా ఎలాగో ఉంది డాక్టర్, అస్పష్టంగా అంది విజయ. అప్పటికే కళ్ళు పూర్తిగా మూతలు పడ్డాయి. మీరు వెళ్ళండి అంది లక్ష్మి స్థాణువులా నిలిచిపోయిన శ్రీధర్ను చూస్తూ. చేసేది లేక భగవంతుడి మీద వదిలేసి బయటికి వచ్చాడు శ్రీధర్. మరో 15 నిమిషాల్లో కేర్ మన్నా ధ్వని వినిపించింది. విజయ కేకలు ఆగిపోయాయి. పరధ్యానంగా నిలబడ్డ శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. కంచుగంటలా నిశ్శబ్దంలోంచి పసిపిల్ల కంఠం కంగుమంది. అనుకోకుండా శ్రీధర్ గుండె దడదడలాడింది. అంతసేపు అలా నిలబడటం మానవ జీవితాన్ని గురించి అనుకోకుండా వచ్చిన వేదాంతపుటాలోచనలు అన్నీ ఎగిరిపోయాయి. గబగబా 2 అడుగులు గదివైపు వేశాడు. ఆగవయ్యా, నీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడిపోతున్నారు. లేడీ డాక్టర్ లక్ష్మి మాటలు గది నుంచి దూసుకువచ్చి శ్రీధర్ చెవులను తాకాయి. అయితే మగపిల్లాడన్నమాట. ఇంతలో నర్సు బయటికి వచ్చి మగపిల్లవాడు అంది. శ్రీధర్ ఒక్క క్షణం నర్సు మొహంలోకి చూసి ఆగమని వెంటనే జేబులోనికి చెయ్యి పోనిచ్చి చేతికి వచ్చిన 10 రూపాయల కాగితాన్ని తీసి నర్సు చేతిలో పెట్టి థ్యాంక్స్ అన్నాడు. నిమిషం సేపు అనుకోని ఈ సంఘటనకు తెల్లబోయిన నర్సు వెంటనే తమాయించుకొని శ్రీధర్ ఇచ్చిన నోటును మడిచి జాకెట్ లోపల దాచేసుకుని మళ్లీ ఏమీ ఎరగందానిలా నిర్వికారంగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి గుర్తువచ్చింది శ్రీధర్కు తను వచ్చినప్పటినుంచి నిలబడి ఉన్న సంగతి. వెళ్ళి తన కోసం వేసిన కుర్చీలో కూర్చున్నాడు. చకచకా 10 నిమిషాలు గడిచిపోయాయి. హమ్మయ్యా, ఆవిడ కంగారు చూసి ఇంత తేలిగ్గా తెములుతుందనుకోలేదు. మగపిల్లవాడు, మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి మాకు. డాక్టర్ లక్ష్మి శ్రీధర్ దగ్గరగా వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అంది. తప్పకుండా, అంతా మీ చేతి చలువ అన్నాడు శ్రీధర్ కృతజ్ఞతలు నిండిన చూపులతో లేచి నిలబడుతూ. నాదేముందిలేండి, అయినా ఆవిడకంటే మీ కంగారు ఎక్కువైపోయింది నవ్వుతూ అంది లక్ష్మి. శ్రీధర్ మొహం సిగ్గుతో క్రిందకి వాలింది. మొదట మీరు వస్తానంటే ఎందుకు వద్దన్నానో తెలుసా? ఒక్క డాక్టర్ల విషయం వదిలేస్తే మామూలుగా ప్రతి మగవాడికి స్త్రీ నుంచి తనకు లభ్యమైన వాటిల్లో ఓ విధమైన నూతనత్వం కనిపించాలి. భార్యని గురించి భర్తకు ఎంత తెలిసినా అసలెప్పటికీ తెలియనివి కొన్ని ఉంటాయి. వాటిని గురించి మగవాళ్లకి అందమైన భ్రమ ఒకటుంటుంది. ప్రసవ వేదన లాంటి సమయంలో స్త్రీని చూస్తే మగవాడికి ఆ భ్రమ పోతుంది. అందుకే మిమ్మల్ని వద్దన్నాను. మగవాడిని అన్ని చోట్లకి రావటానికి అనుమతి ఇచ్చే మనవాళ్లు ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇవ్వలేదో మీకిప్పుడు అర్థమైందనుకుంటాను. బయట వెన్నెలపోయి అప్పుడే కనిపించినట్లు వస్తున్న తొలి వెలుగు వంక చూస్తూ అంది లక్ష్మి. లక్ష్మి మాటలు చాలా శ్రద్ధగా విన్నాడు శ్రీధర్. రండి, బాబును చూద్దురుగాని. శ్రీధర్ని వెంటపెట్టుకుని లోపలికి వెళ్ళింది లక్ష్మి. అప్పటికే బాబుకి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టింది నర్సు. విజయకు అప్పుడప్పుడే మెలకువ వస్తున్నది. వెళ్ళి ప్రక్కన అదుగో ఆ స్టూల్ లాక్కొని కూర్చోండి అంటూ
లక్ష్మి ఆదేశించిన ప్రకారం స్టూలు ఒకటి లాక్కుని విజయ మంచం దగ్గరగా కూర్చున్నాడు. కాళ్ల నుంచి కంఠం వరకు తెల్లటి దుప్పటితో కప్పబడి ముఖం మటుక్కు పక్కగా వంచి నిద్రపోతున్న దానిలా సొమ్మసిల్లినట్లు పడుకుని ఉంది విజయ. డాక్టర్ లక్ష్మి సిరంజి తెచ్చి మరొక ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పటికే తెలివి వచ్చి రానట్లున్న విజయ కళ్ళు తెరిచి మళ్లీ మూసుకుంది. శ్రీధర్ అలా కూర్చుని ఉండగానే మరో 15 నిమిషాలు గడిచిపోయాయి. మళ్లీ 1 గంటలో వస్తానని నర్సును ఉండమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్లిన కొద్దిసేపటికి విజయ్కు బాగా మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా శ్రీధర్ కంగారు నిండిన కళ్లతో మీదకు వంగి, విజీ, మెలకువ వచ్చిందా అన్నాడు. అంది. హమ్మయ్యా, బ్రతికే ఉన్నాను కదా, కళా నిజమా? తన చేతిని తీసుకున్న భర్త చేతుల స్పర్శ కోసం తడుముతూ అంది. ఇలా చూడు సరిగా నా వైపు. శ్రీధర్ విజయ్ చేతిని బుగ్గకు ఆనించుకుంటూ అన్నాడు. విజయ్కు పూర్తిగా మెలకువ వచ్చేసింది. చాలా కష్టపడ్డావు సుమా, ఇదంతా నామూలానే కదూ? వంగి నుదురుమీద పడిన ముంగురులను సరిచేస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత నిండుగా తొణికిసలాడుతున్నది. బాబా పాపా? నీరసంగా అడిగింది విజయ. బాబే, నర్స్ అంటూ కేకవేశాడు శ్రీధర్. బయట కుర్చీలో కునికిపాట్లు పడుతున్న నర్సు లేచి వచ్చింది. పిల్లాడిని చూపించు అన్నాడు శ్రీధర్. అతని కంఠం మామూలుగా మారిపోయింది. నర్సు జాగ్రత్తగా తెల్లటి బట్టలో చిన్న నోరుతో కళ్ళు మూసుకొని గుప్పెట్లు బిగపట్టి, నేనీ లోకంలోకి ఇప్పుడే వచ్చాను, బాగా అలసిపోయాను, కొంచెం నిద్రపోనివ్వండి అన్నట్లు నిద్రపోతున్నట్టున్న పిల్లాడిని తెచ్చి శ్రీధర్కు ఇచ్చింది. శ్రీధర్ 2 చేతుల మధ్య అపురూపంగా పట్టుకున్న పిల్లాడిని విజయ వింతగా భయంగా చూసింది. అంతా నీపోలికే, ఆ ముక్కు చూడు, గడ్డం మీద ఆ చిన్న సొట్ట ఎంత స్పష్టంగా తెలుస్తోందో సగర్వంగా తృప్తిగా పిల్లాడిని చూపిస్తూ అన్నాడు శ్రీధర్. విజయ నీరసంగా నవ్వి ఊరుకుంది. నర్సు పిల్లాడిని తీసుకెళ్లి ఉయ్యాల్లో పడుకోపెట్టి బయటకు వెళ్ళిపోయింది. మొత్తానికి నువ్వే గెలిచావు, నా మాట వినలేదు కదూ నిష్ఠూరంగా అన్నాడు శ్రీధర్. అలసిపోయిన విజయ కళ్ళు మత్తుగా మెరిశాయి. చేయి చాచి భర్త చేతిని అందుకోవటానికి ప్రయత్నిస్తూ, ఈసారి మీరు గెలుద్దురుగాని అంది. అమ్మో, ఇంకానా? వద్దు వద్దు, నాకింకే పిల్లలు అక్కర్లేదు, ఇప్పటికి నువ్వు పడిన ఈ యాతన చాలు అయిష్టంగా తల ఊపాడు శ్రీధర్. తెలిసో తెలియకో విజయను బాధకు గురిచేశాడు. ఈసారి మళ్ళా కల్లో కూడా అలాంటిది జరగనివ్వడు. తనకు అంతగా ఆడపిల్ల మీద మోజు ఏర్పడితే ఎవరినైనా పెంచుకోవచ్చు, బాధేముంది? ఆడపిల్ల మీకు అక్కర్లేకపోతే నాకు కావాలి. విజ్జీ, అవును, నాకు తెలియక ఏవేవో ఊహించుకుని భయపడిపోయాను. మీ చేతుల్లో బాబును చూస్తుంటే నాకదంతా బాధే అనిపించడం లేదు. అయినా ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? విజయ మాటకు శ్రీధర్కు నవ్వొచ్చింది. సరే, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో, రాత్రంతా నిద్రలేదు, బాగా రెస్ట్ తీసుకో. విజయ్ తల మీద చేయివేసి నిమురుతూ అన్నాడు శ్రీధర్. కిటికీలోంచి లోపలికి వస్తున్న వెలుగు వంక చూస్తూ కళ్ళు మూసుకుంది విజయ. శ్రీధర్కు మనసులోంచి కొండంత బరువును ఎవరో దించేసినట్లు అనిపించింది. ఇంతటితో కథ సమాప్తం. ధన్యవాదాలు.